మీరు స్వచ్ఛందంగా మీ సొంత డబ్బులతో ఇవంతా సొంత డబ్బులు ఎవరు లేదు, ఫ్రెండ్ సర్కిల్ ఒక 10 మంది అది 2009లో కూడా అప్పుడు రవిప్రకాష్ గారు స్వచ్ఛందంగా వచ్చారు మీరు? స్వచ్ఛంగా వచ్చాం, 10 మంది వచ్చి ఇది చేసుకుంటున్నామండి. ఇది వీళ్ళంతా కూడా 10 మంది స్వచ్ఛందంగా వాళ్ళ సొంత డబ్బులతో ఇక్కడ ఫుడ్ అయితే పంపిణీ చేస్తున్నారు. సాయంత్రంతో పాటు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు చెప్పేదంటే వీళ్ళు కడప జిల్లా వాసులు అయి ఉండి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫుడ్ అందిస్తున్నారు. వాళ్ళకి ప్రేరణ ఏంటంటే 2009లో కర్నూలులో అప్పుడు రవిప్రకాష్ ఇచ్చిన పిలుపుతో వీళ్ళు 10 మంది అక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఆయనతో పాటే సహాయక చర్యలు పాల్గొనడం, ఫుడ్ అందించడం అప్పట్లో చేశారు ఆయన పిలుపుతో, రవిప్రకాష్ పిలుపుతో. ఇప్పుడు ఆ స్ఫూర్తినే కొనసాగిస్తూ మళ్ళీ వరద ప్రభావిత ప్రాంతాల్లో మేము ఇక్కడ వచ్చామని చెప్తున్నారు. వీళ్ళంతా కూడా అప్పుడు ఆ రవిప్రకాష్ స్ఫూర్తితోనే వీళ్ళంతా మేము ఇలా ఎక్కడ వరదలు వచ్చినా అక్కడికి వెళ్ళి ఫుడ్ అందిస్తున్నాము, ఎవరు సహాయం తీసుకోము, కేవలం మేము 10 మంది స్నేహితులంతా కలిసి డబ్బులు వేసుకునేలాగా ఫుడ్ అయితే పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు. పేదల ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉంది. మానవత్వంతో ముందుకు రావాలని వీళ్ళంతా పిలిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ 2009లో అప్పుడు రవిప్రకాష్ ఇచ్చిన పిలుపుతో ఎంతమంది కొన్ని వేల మందిని కాపాడారు, కొన్ని వేల మందికి ఫుడ్ అయితే సప్లై చేశారు. ఇప్పుడు అదే ప్రేరణ దాదాపు 15 సంవత్సరాలు అయిన తర్వాత కూడా రవిప్రకాష్ ఇచ్చినటువంటి పిలుపు ఇప్పటికీ చాలామంది ఇప్పటికీ అదే విధంగా చేస్తున్నారు. ఆ ప్రేరణతో చాలామంది వరద ప్రభావిత ప్రాంతాల్లో వచ్చి స్వచ్ఛందంగా ఫుడ్ పంపిణీ చేయడం, సహాయక చర్యలో పాల్గొన్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. చాలా వందల సంఖ్యలో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఫుడ్ కనబడితే చాలు వందల సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే 2 రోజులుగా ఫుడ్ లేకపోవడంతో వాళ్ళంతా కూడా కొంచెం అన్నం దొరికిద్దా, కొంచెం ఉప్మా దొరికిద్దా, వాటర్ బాటిల్ దొరికితే చాలు అనుకుంటూ వాళ్ళంతా కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ 2009లో రవిప్రకాష్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు వందలాది మందిని ఇప్పుడు కదిలిస్తుందని చెప్పాలి. అప్పుడు ప్రేరణతో చాలామంది ఇప్పుడు విజయవాడలోని సింగనగర్ ప్రాంతాల్లోకి వచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫుడ్ని అయితే అందిస్తున్నారు. 2009లో రవిప్రకాష్ గారి ఆధ్వర్యంలో మేము కర్నూలులో కూడా చేశాము. తర్వాత మా కడపలో కూడా మేము ప్రతి సంవత్సరము కార్తీక వన భోజనం కూడా పెడతాము. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడికి కూడా వచ్చి మేము మా టీముతో 10 మంది టీముతో వంట వాళ్ళు ఒక 11 మందితో కలిసి వచ్చి ఇక్కడంతా ప్రయోజనంగా చేయాలని చెప్పేసి అనుకున్నాము. దేవుడి దేవల్ల ఇక్కడ చూస్తే మాకు హృదయ వికారంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఆనందంగా తింటున్నారు. అందరూ వేస్ట్ లేకోకుండా ప్రతి ఒక్కరికి లైవ్లో అందించడం జరుగుతున్నది. ఇది ఉదయం నుంచి కంటిన్యూగా రాత్రి 10 వరకు చేస్తాము. తర్వాత రేపు ఉదయం కూడా చేస్తామని అనుకుంటున్నాము. మేము తీసుకొచ్చినటువంటి వస్తువులన్నీ ఉన్నంత వరకు ఇక్కడ అనేది వితరణ జరుగుతుంది. మీరు చెప్పండి, 2009లో మీరు రవిప్రకాష్ గారితో కలిసి వరదలో పాల్గొన్నారా? పాల్గొన్నాం. ఎవరితో? రవిప్రకాష్. ఇప్పుడు ఆయన స్ఫూర్తితో చేస్తున్నారు ఇదంతా? ఆయన స్ఫూర్తితోనే. ఏది కావాలి ఇంకా ఏం చెప్పండి, ఇంకా అడగండి. కడప కావాలి రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేస్తున్నాం. 5,000 మందికి 2 రోజులు ఇక్కడే ఉంటాం. మా దగ్గర వస్తువు అన్ని పదార్థం ఉన్నంత వరకు పెట్టేపోతాం. సింగనగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛందంగా చాలామంది వచ్చి ఇక్కడ భోజనాలని తయారు చేసుకుని వాళ్ళు ఇక్కడ వరద బాధితులకు అందిస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లా నుంచి కొంతమంది వచ్చి స్వచ్ఛందంగా విజయవాడ టౌన్లో ఒక కళ్యాణ మండపాన్ని అద్దెకి తీసుకుని వాళ్ళు స్వయంగా వాళ్ళే అన్నం పులిహార లాంటివి లేకపోతే ఉప్మా లాంటివి, పొంగల్ లాంటివి అన్నీ కూడా సిద్ధం చేసుకుని వరద బాధితులకు అందిస్తున్నారు. వీళ్ళంతా కూడా కడప నుంచి వచ్చి ఇక్కడ వరద ప్రాంతాల్లో వాళ్ళకి స్వచ్ఛందంగా ఫుడ్ని అందిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఉదయం కూడా కొంత ఫుడ్ని తీసుకొచ్చి అందజేశారు. ఇప్పుడు చాలామందికి దాదాపు ఒక 2,000 మందికి సరిపడే ఫుడ్ని కూడా తీసుకొచ్చి వీళ్ళంతా కూడా 10,000 మంది సరిపోయే ఫుడ్ని తీసుకొచ్చి అందిస్తున్నారు. మానవతా దృక్పథంతో ఇలాంటి చాలామంది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడ వీళ్ళంతా ఆడుకున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు 2009లోని కర్నూలులో మునిగిపోయినటువంటి కర్నూలు మునిగిపోయిన సమయంలో అక్కడికి వెళ్ళి వరద ప్రభావిత ప్రాంతాల్లో పాల్గొన్నారు. అప్పుడు రవిప్రకాష్ ఇచ్చినటువంటి ఆయన పిలుపుతో చాలామంది వీళ్ళు అక్కడ కర్నూలు వరద ప్రాంతాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఏంటి మీరు గతంలో కూడా 2009లో కర్నూలులో రవిప్రకాష్ గారు వచ్చారు, రవిప్రకాష్ ఆధ్వర్యంలో చేశాము కర్నూలులో 2009లో. అదే మనస్ఫూర్తితో ఇప్పుడు కడప నుంచి ఫ్రెండ్ సర్కిల్లో ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి 10,000 మందికి ఫుడ్ తీసుకొచ్చి చేస్తున్నాం. ఇక్కడే వండి కడప నుంచి మొత్తం కట్టెలు అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడే వర్కర్స్ కూడా అక్కడి నుంచే ఇక్కడ సాయిబాబా టెంపుల్లో అక్కడ కుకింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చి చేస్తున్నాం. అంటే 2009 అనుభవాలు మీకు అప్పుడు రవిప్రకాష్ గారు అంతా చేశారు కదా, అనుభవాలు ఎలా? అనుభవం అండి, ఆ అనుభవం బాగా మాకు నచ్చింది కాబట్టి మళ్ళీ ఇలా వచ్చాము. అంటే ఎంతమందికి ఎన్ని రోజుల పాటు ఉండబోతున్నారు మీరు ఇక్కడ? మేము ఒక 10,000 మందికి ఫుడ్ తెచ్చాము. అది ఎప్పుడు అయిపోతే అప్పుడు వెళ్తాం. మళ్ళీ సాయంత్రం కూడా తీసుకొస్తారా? సాయంత్రం ఉంటుంది, ఈ రోజంతా ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. 3 days ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎలా ఉందండి? బాధితులు చాలా మంది వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నారు. చాలా మంది అండి, బీదవాళ్ళు లేదు, కోటీశ్వరులు కూడా క్యూలో వచ్చి నిలబడతా అంటే మాకు అసలు చాలా బాధలేస్తూ ఉంది.
ఆ బాధకు మాకు కళ్ళలో నీళ్లు కలుపుకొని చెప్పుకుంటున్నాం. మీరు స్వచ్ఛందంగా మీ సొంత డబ్బులతో ఇవంతా చేస్తారు. సొంత డబ్బులు ఎవరు లేదు, ఫ్రెండ్ సర్కిల్ ఒక 2009లో కూడా అప్పుడు రవిప్రకాష్ గారు స్వచ్ఛందంగా వచ్చారు మీరు. స్వచ్ఛంగా వచ్చాం. 10 మంది వచ్చి ఇది చేసుకుంటున్నామండి. ఇది వీళ్ళంతా కూడా 10 మంది స్వచ్ఛందంగా వాళ్ళ సొంత డబ్బులతో ఇక్కడ ఫుడ్ అయితే పంపిణీ చేస్తున్నారు. సాయంత్రంతో పాటు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు చెప్పేదంటే వీళ్ళు కడప జిల్లా వాసులు అయి ఉండి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫుడ్ అందిస్తున్నారు. వాళ్ళకి ప్రేరణ ఏంటంటే 2009లో కర్నూలు అప్పుడు రవిప్రకాష్ ఇచ్చిన పిలుపుతో వీళ్ళు 10 మంది అక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఆయనతో పాటే సహాయక చర్యలు పాల్గొనడం, ఫుడ్ అందించడం అప్పట్లో చేశారు. ఆయన పిలుపుతో, రవిప్రకాష్ పిలుపుతో. ఇప్పుడు ఆ స్ఫూర్తినే కొనసాగిస్తూ మళ్ళీ వరద ప్రభావిత ప్రాంతాల్లో మేము ఇక్కడ వచ్చామని చెప్తున్నారు. వీళ్ళంతా కూడా అప్పుడు ఆ రవిప్రకాష్ స్ఫూర్తితోనే వీళ్ళంతా మేము ఇలా ఎక్కడ వరదలు వచ్చినా అక్కడికి వెళ్ళి ఫుడ్ అందిస్తున్నాము, ఎవరి సహాయం తీసుకోము, కేవలం మేము 10 మంది స్నేహితులంతా కలిసి డబ్బులు వేసుకునేలాగా ఫుడ్ అయితే పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు. పేదల ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉంది. మానవత్వంతో ముందుకు రావాలని వీళ్ళంతా పిలిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ 2009లో అప్పుడు రవిప్రకాష్ ఇచ్చిన పిలుపుతో ఎంతమంది కొన్ని వేల మందిని కాపాడారు, కొన్ని వేల మందికి ఫుడ్ అయితే సప్లై చేశారు. ఇప్పుడు అదే ప్రేరణ దాదాపు 15 సంవత్సరాలు అయిన తర్వాత కూడా రవిప్రకాష్ ఇచ్చినటువంటి పిలుపు ఇప్పటికీ చాలా మంది ఇప్పటికీ అదే విధంగా చేస్తున్నారు. ఆ ప్రేరణతో చాలామంది వరద ప్రభావిత ప్రాంతాల్లో వచ్చి స్వచ్ఛందంగా ఫుడ్ పంపిణీ చేయడం, సహాయక చర్యలో పాల్గొన్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. చాలా వందల సంఖ్యలో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఫుడ్ కనబడితే చాలు వందల సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే 2 రోజులుగా ఫుడ్ లేకపోవడంతో వాళ్ళంతా కూడా కొంచెం అన్నం దొరికిద్దా, కొంచెం ఉప్మా దొరికిద్దా, వాటర్ బాటిల్ దొరికితే చాలు అనుకుంటూ వాళ్ళంతా కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ 2009లో రవిప్రకాష్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు వందలాది మందిని ఇప్పుడు కదిలిస్తుందని చెప్పాలి. అప్పుడు ప్రేరణతో చాలామంది ఇప్పుడు విజయవాడలోని సింగనగర్ ప్రాంతాల్లోకి వచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫుడ్ని అయితే అందిస్తున్నారు. 2009లో రవిప్రకాష్ గారి ఆధ్వర్యంలో మేము కర్నూలులో కూడా చేశాము. తర్వాత మా కడపలో కూడా మేము ప్రతి సంవత్సరము కార్తీక వనభోజనం కూడా పెడతాము. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడికి కూడా వచ్చి మేము మా టీముతో 10 మంది టీముతో వంట వాళ్ళు ఒక 11 మందితో కలిసి వచ్చి ఇక్కడంతా ప్రయోజనంగా చేయాలని చెప్పేసి అనుకున్నాము. దేవుడి దేవల్ల ఇక్కడ చూస్తే మాకు హృదయ వికారంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఆనందంగా తింటున్నారు. అందరూ వేస్ట్ లేకోకుండా ప్రతి ఒక్కరికి లైవ్లో అందించడం జరుగుతున్నది. ఇది ఉదయం నుంచి కంటిన్యూగా రాత్రి 10 వరకు చేస్తాము. తర్వాత రేపు ఉదయం కూడా చేస్తామని అనుకుంటున్నాము. మేము తీసుకొచ్చినటువంటి వస్తువులన్నీ ఉన్నంత వరకు ఇక్కడ అనేది వితరణ జరుగుతుంది. మీరు చెప్పండి, 2009లో మీరు రవిప్రకాష్ గారితో కలిసి వరదలో పాల్గొన్నారా? పాల్గొన్నాం.